అనుకోవచ్చు. రైట్, నెక్స్ట్ అప్డేట్ విషయానికి వద్దాం. లండన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు చారిత్రాత్మక అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు. లండన్ లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలో ఉన్నటువంటి కింగ్ హెన్రీ రోడ్ లో 1921 to 22లో అంటే 1921-22 మధ్య కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతున్నటువంటి సమయంలో ఆయన ఇక్కడే ఉండేవారు. అంబేద్కర్ హౌస్ ను సందర్శించడం ఒక తీర్థయాత్ర వంటిదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పనిచేయాలనే స్ఫూర్తి ఈ సందర్శనతో మరింత పెరిగిందని విజిటర్స్ డైరీలో రాశారు. ఇక ప్రస్తుతం ఈ భవనం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు వారసత్వానికి అంకితమైనటువంటి మ్యూజియంగా కొనసాగుతోంది. రాజ్యాంగవాదం, సమానత్వం, కులరహిత సమాజం, సామాజిక న్యాయం వంటి ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించే ఫోటోలు, రచనలు, వ్యక్తిగత వస్తువులు ఇక్కడే భద్రపరిచారు కూడా. మనం విజువల్స్ లో చూస్తున్నది అంబేద్కర్ యూనివర్సిటీ, అదే అంబేద్కర్ ఏదైతే ఉన్నారో మ్యూజియాన్ని పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. దాదాపు గంట పాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ ప్రతినిధి సంతోష్ దాస్ బ్రిటన్లో బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన పలు విషయాలకు సంబంధించి సీఎం మనతో పాటు వెళ్ళేటువంటి మంత్రి బృందానికి కూడా వివరించారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. అక్కడ ఏముంది, అంబేద్కర్ మ్యూజియానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏంటనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బృందంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి బృందం కూడా వెళ్లారు. మనకి విజువల్స్ లో ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధరబాబు కూడా